పోకిరి సినిమాల లిఫ్ట్ నడుమిట్లనే మహేష్ బాబు ఇలియాని ఇరికిపోయి ఆగమైన సీను ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. మరి కాదంటే సినిమా కానీ రియల్ లైఫ్ లో గట్లుంటదా? ఏడి కాడికి తడిచిపోయి పానాలు అరిచేతులకు పెట్టుకునే కథ అవుతుంది. ఇగో ఈ అన్నకైనట్టే. మనం లిఫ్ట్ లో పోతప్పుడు ఒక్కటేసారి లిఫ్ట్ ఆగిపోతే ఎట్లుంటది కథ? మీదికెళ్ళి ఆ లిఫ్ట్ లో మనం ఒక్కలమే ఉంటే ఎట్లుంటది? అండ్లా ఫ్యాన్ లేక ఊపిరాడక ఒక హార్ట్ పేషెంట్ ఇరికిపోతే ఏమనున్నదా ఇంకా? ఇగో పాపం నిన్న రాత్రి ఉప్పల్ స్కై వాక్ లిఫ్ట్ లా రాహుల్ అనే టైన గట్లనే అయింది కథ. గురువారం నాడు రాత్రి లిఫ్ట్ లో పోతప్పుడు సడన్ గా నడుమిట్లనే అయిపోయిందట. ఏంబటే ఎమర్జెన్సీకి ఫోన్ కొడితే ఇగరారు అగరారు. అసలే ఆయన హార్ట్ పేషెంట్ అట. పాపం లోపల ఊపిరాడక మస్తు తక్లీఫ్ అయిందట. ఇక మన టెక్నీషియన్లు తన్లాడి 1 గంటకు ఓపెన్ చేస్తే అప్పుడు అమ్మయ్య అనుకున్నాడు. లేకుంటేనా అబ్బా జర్రుంటే చచ్చిపోతుంటిరా అన్నట్టు అయితుండే కథ. ఇక ఆయన బయటకు రాగానే మన టెక్నీషియన్లు నాకు చక్కగా సమాధానం చెప్పలేదు. అదృష్టం బాగుంది కాబట్టి నేను బతికి బయటపడ్డా గాని లేకుంటేనా నా ఇంటోళ్ళ కరువైపోతుండే అని ఒక్కటే ఏడుపు. పాపం ఇసొంటి మళ్ళా కాకుండా జరే వాళ్ళ నాపదలుంటే ఫోన్ చేస్తే ఎంబటే సాయం చేసేటట్టు చూడురని పోలీసులకు కూడా మొర పెట్టుకుండు. ఇక ఇది చూసినాక కొన్నొద్దు లిఫ్ట్ లో ఓనిక జంకుతారుగా వచ్చు జనాలు కదా. మూగజీవాలలో మంచితనానికి అమ్మతనానికి గుర్తు ఏది అంటే గోమాత పేరే చెప్తారు. అందుకే చిన్నప్పుడు మనకు ఆవు పులి కథ చెప్పి ఆవు గొప్పతనం ఎంతటిదో ఆడిన మాట తప్పకుండా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తెలిసేటట్టు పాఠాలు చెప్పిండ్రు. అందుకే గోమాతకు మొక్కుతారు, అమ్మ తీరుగా ఓలుస్తారు. ఇంతకీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇగో ఎందుకు. అమ్మను మించిన దైవం ఉన్నదా అని కాదు, ఆవును మించిన దేవతున్నదా అని వాడుకునేటట్టు చేస్తుంది ఈ గోమాత. తన కడుపున పుట్టకున్న బుజ్జి మేక పిల్లకు తల్లయి కడుపు నిండా పాలిస్తున్నది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గాని చిట్టి పొట్టి మేక పిల్ల పాలు తాగుతుంటే ఆవు అట్లనే చూస్తుంది. మరి ఇట్లా ఈ ఒక్కసారి జరిగిందో ఎప్పటికి ఇట్లనే తాగుతున్నదో తెలియదు గాని ఈ తెల్ల మచ్చట మేక పిల్ల పుట్టినాక తల్లి కాలం చేసిందట. అందుకే ఆవునే తన తల్లి అనుకొని పాలు తాగేటట్టు అధికారం నాకున్నది అన్నట్టు ఏం జంకు లేకుండా తాగుతున్నది. ఆ గోమాత కూడా మేక పిల్లలకు తల్లి లేదని తెలిసినట్టు జాలి చూపెడుతున్నట్టు చూస్తున్నది. ఇక్కడి వరకు ఓకే గాని పక్కకున్న దూడ మాత్రం కళ్ళు పెద్ద చేసి చూస్తున్నది. నా తల్లి పాలు తాగుతున్నది, దీనికి ఎక్కడిది అధికారం అన్నట్టు చూస్తుంది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో మరగ తిరుగుతుంది. ఆవు పొదుగు అందకున్న ఎగిరెగిరి పాలు తాగుతున్న మేక పిల్లను చూసిన పబ్లిక్ మనుషులకు తప్ప జంతువులకు కులం మతం లేదు. అవి చూడుండ్రి ఎంత మంచిగా ప్రేమను పంచుకున్నాయో. వీటిని చూసైనా మనుషులు కులం మతం అని చంపుకున్నాడు, రక్తాలు చూసుకున్నాడు, బందీ చేసే బుద్ధి సంపాదించుకుంటారు అని కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ మేక ఆవు దూడల బంధం చూసినాక మీకు ఏమనిపించింది అనేది కామెంట్లలో రాయుండ్రి. మంచి కామెంట్కు మేము లైక్ కొడతాం.